శ్రీశైలంలో తొందరగా మనస్సు లయమైపోతుంది అంటారు. అక్కడికి వెళ్ళి జపం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళి మీరు అమ్మవారికి బొట్టు పెట్టచ్చు. అక్కడ మీరు అమ్మవారికి కుంకుమ బొట్టు పెడితే శిలామూర్తిగా ఉండదు, నుదురు మెత్తగా తగులుతుంది. వేలు పెట్టినప్పుడు మీ ఒళ్ళు పులకరిస్తుంది. శ్రీశైలం ఎన్ని రకాల ఉపాసనలకో ఆలవాలము, అంత గొప్ప క్షేత్రం శ్రీశైలం. అటువంటి శ్రీశైలంలో ఆ శ్రీశైల పర్వతం మీద పరమశివుడు స్వయంభూమూర్తిగా వెలిశాడు. మీరు చూడండి, ఎందుకు వెలియాలి? ఏదో కారణం ఉండాలి కదండి. నిన్న సౌరాష్ట్రే సోమనాథంచ ఒక కారణం కనపడింది. ఇక్కడ కూడా ఒక కారణం ఏమైనా ఉందా అంటే, శ్రీశైలంలో ఎందుకు పరమశివుడు వెలయవలసి వచ్చింది అన్న దాని గురించి పెద్దలు ఒక హేతువుని చెప్తారు. క్రౌంచేన పర్వతే దూరం గతే తస్మిన్ స్వపుత్రకే